లార్డ్, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ, ఈ రోజును మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే మారా నుండి మధురము. అంటే చేదైనటువంటి పరిస్థితుల్లో నుంచి మధురమైనటువంటి పరిస్థితులకు దేవుడు ఎలా నడిపిస్తాడు మన జీవితాలని అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుకొని పోవచ్చున్నాం. వాక్యాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయం మనం చూసినట్లయితే 25వ వచనం చూసినట్లయితే, అతడు యెహోవాకు మొర్రపెట్టును, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడలను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడే ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలరు అనుగ్రహించమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ యొక్క వచనాన్ని మనం చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి అర్థం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఎందుకనంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, బైబిల్ చదువుతూ ఉంటుంటాం, అన్నీ బాగానే ఉంటుంటాయి. కానీ అయినా మన జీవితంలో కొన్ని చేదైనటువంటి అనుభవాలు ఎదురవుతుంటుంటాయి. ఇక్కడ గమనించినట్లయితే మరి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి మరి ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ ఇజ్రాయేల్ ప్రజలకు ఎదురైనటువంటి మొదటి సమస్య ఏంటయ్యా అని చూసినట్లయితే వారు దప్పికగొన్నారు. ఏం చేశారండి? దప్పికగొన్నారు. నీళ్లు లేవు తాగటానికి. అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే మారా అనేటువంటి ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ మారాలో నీళ్లు ఉన్నాయి, కానీ అవి చాలా చేదు నీళ్ళు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది చాలా చేదైనటువంటి అనుభవం అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రతి విశ్వాసికి ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా మారా అనుభవం అనేటువంటి తప్పదనమాట. అది ఏ విధంగా ఉంటుందని, ఒకళ్ళకి ఆర్థిక సమస్యలు అనేటువంటి మారా అనుభవం ఎదురవుతుంది, ఒకళ్ళకి అనారోగ్య సమస్య అనేటువంటి మారా ఎదురవుతుంది, ఒకళ్ళకి పేదరికం, ఒకళ్ళకి ఇల్లు లేకపోవటం, ఒకళ్ళకి పిల్లలు లేకపోవటం, ఒకళ్ళకి ఉద్యోగం లేకపోవటం, ఏదో ఖచ్చితమైనటువంటి ఒక మారా అనుభవం అనేటువంటిది ఎదురవుతుంటుంది. ఎందుకనయ్యా ఈ మారా అనుభవం మాకు ఎదురవ్వింది అని మీరు అనుకుంటా ఉన్నారేమో, దానికి సమాధానంగానే ఈరోజు వర్తమానం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రతి వాని జీవితంలో మారా, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణంలో కూడా ఆయనకి ఎదురైంది ఏంటంటే దప్పిక కొన్నప్పుడు ఏం దొరికిందండి? వెంటనే చేదు చిరకనిచ్చారు, మారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన జీవితంలో మారా అనుభవం ఎదురవుతున్నప్పుడు ఎందుకని మనం దిగులు పడుతూ ఉన్నాం, ఎందుకని మనం చింతిస్తూ ఉన్నామంటే అసలు ఏం చేయాలి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు? ప్రియులారా, కొంచెం ఎదరికెళ్ళి మనం చూసినట్లయితే 22వ వచనం చూసినట్లయితే, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరారు. కానీ మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అని పేరు కలిగిను. చాలా చేదైనటువంటి అనుభవంలోకి అడుగుపెట్టారు. హల్లెలూయా. విమోచించబడ్డాం, మేము రక్షించబడ్డాం, ప్రతి బంధకాల నుంచి విడుదల పొందాం అనుకుని సంబరపడుతుంటుంటాం మన జీవితంలో. నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను, నేను రక్షణ పొందాను, బాప్తీసం పొందాను, ఇంకా నాకేమీ సమస్యలు ఉండవు, యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చాను కాబట్టి అని ఇక్కడ చాలామంది అనుకుని ఉంటారు. యేసుప్రభు నమ్ముకుంటే సంతోషం ఉంటుంది కదండి, యేసుప్రభు నమ్ముకుంటే సమస్యలు ఉండవండి, యేసుప్రభు నమ్ముకుంటే జీవితం అంతా చాలా సజావుగా వెళ్తుంది అని మేము అనుకున్నామండి. కానీ ఐగుప్తు ప్రజల 10 తెగుళ్ళు ఎదురైనా కానీ ఐగుప్తు ప్రజలకు మాత్రమే ఆ 10 తెగుళ్ళు ఎదురవ్వాయి, కానీ అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలకు ఆ తెగుళ్ళు ఏమీ తాకలేదు, ఆ తెగుళ్ళు ఏమీ ఎఫెక్ట్ చేయలేదు. కానీ ఎర్ర సముద్రంలో పడి ఆరిపోయినటువంటి నేల నడిచినటువంటి ఇజ్రాయేలీలకి ఆ సముద్రం నీటి బొట్టు కూడా తగలలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతటి బానిసత్వం నుంచి, అంత బంధకాల నుంచి దేవుడు విడిపించినటువంటి తర్వాత చాలా హ్యాపీ, సంతోషంతో గొంతులేస్తూ పాట పాడుకుంటున్నారు. ఈ 15వ అధ్యాయం 1వ వచనంలోంచి మనం చూసుకుంటే వాళ్ళ గొంతులేస్తూ పాడుతున్నటువంటి పాట చాలా అద్భుతమైనటువంటి పాట. మోషే గారు రాస్తే అత్యుత్సాహంతో సముద్రం ఎదురైన వెంటనే సణుక్కున్నారు. సముద్రం అవతలంతా కూడా సణుగుడు స్టార్ట్ అయింది. సముద్రం అవతలంతా కూడా విచారము, ఆందోళన, బాధ. సముద్రం మీద కొద్దిగా గొంతులేస్తూ పాటలు పాడారు. ఎంతకాలం పాడారండి? కొంతకాలమే. మళ్ళీ కొంచెం దూరం వద్దులకు దాహం వేసింది. మళ్ళీ దాహం వేస్తే సనుక్కోవటం మొదలుపెట్టారు. దాహం వేస్తే మళ్ళీ దేవుని తిట్టుకోవటం ప్రారంభించారు. దాహం వేస్తే మళ్ళీ మోషే మీద సనుక్కోవటం ప్రారంభించారు. ప్రియులారా, మన జీవితం వీళ్ళకి ఖచ్చితంగా
ఇటువంటి రీతిలో ఉందని చెప్పి 1 కొరింథీ 10:11 దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకని అటువంటి సంఘటనలు వాళ్ళకి జరిగాయంటే వాళ్ళకి దృష్టాంతములుగా జరిగి ఈ వాక్యం వినిచిన మనందరికీ కూడా బుద్ధి కలగటానికి అటువంటి సంఘటనలు జరిగినాయి అని చెప్పి మనకు అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. ప్రియులారా గమనించండి. కాబట్టి ఏది కూడా ఈ లోకంలో అనుకోకుండా మరి రాదండి ఖచ్చితంగా. ఏదో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేటువంటి మన జీవితంలో ఎప్పటికీ జరగవు. ఖచ్చితంగా దేవుని ప్రణాళిక అనేటువంటిది హల్లెలూయా ఉంటుందంటండి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా దయచేసి గమనించండి. ఇక్కడ చాలా అమూల్యమైనటువంటి మాటలు దేవుడు మన కొరకు రాయించి పెట్టాడనమాట. ఈ 20 నిర్గమకాండం 15:23 వచనంలో మారా నీళ్ళు చేదైనవి అంటండి. అసలు పని చేయవన్నమాట. కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? 24 వచనంలో ప్రజలు మేము ఏమి త్రాగుదామని చెప్పి మోసే మెచ్చు అనుకుంటూ ఉన్నారు. వాళ్ళకి దాహం ఎత్తే మోసే మెచ్చు అనుకుంటున్నారు. అంటే వాళ్ళ సమస్యకు పరిష్కారం ఎవరు? మోసేనా? కాదే. వాళ్ళని ఐగుప్తుల నుంచి విడిపించింది మోసేనా? కాదే. కేవలం మోషే వాళ్ళకి కనిపిస్తున్నాడు. కానీ మోషే వెనకుండా నడిపిస్తున్నటువంటి దేవుని శక్తి మోషే ఏమన్నా వడగాళ్ళు కురిపించగలుగుతాడా? మోషే ఏమన్నా చేయగలుగుతాడా? లేదు. కానీ మోషే దేవుడు చెప్పినట్టు మోషే పలికినప్పుడు అప్పుడు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రియులారా గమనించాలి. ఈ రోజున మనం మన జీవితంలో చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం అనుకుంటుంటాం అంతా మన వల్ల జరిగిందంటే మన వల్ల ఏమీ జరగదు, మనుషులమే మనం. అదే మాట అన్ని అద్భుతాలు చేసి సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి మోషే ఓ మాట అంటాడు, మా మీద ఎందుకు అనుకుంటారని మేము మనుషులమే కదా, మా వల్ల ఏమీ లేదు అంటుంటారు. కాబట్టి ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ మారా అనేటువంటిది చాలా చేదైనటువంటి అనుభవం గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఏంటి? ఆ చేదైనటువంటి అనుభవాలు ఈ రోజున మన జీవితంలో మనం అందరం ఎదుర్కొంటూ ఉన్నాం. కాబట్టి ఆ నీటిని మధురంగా మార్చినటువంటిది ఏమిటి? అసలు ఆ మారా నిజంగా చాలా ఈ రోజున చెప్పుకోలేనటువంటి సమస్యల్లో ఉన్నారు మీలో కొంతమంది కదా, ఆల్మోస్ట్ మనం అందరం కూడా చాలా సమస్యలతో నలిగిపోతూ చాలా చేదైనటువంటి అనుభవాలు గుండా మరి చాలా భయంకరమైన సమస్యలు గుండా మనం వెళ్తూ ఉన్నాం. గమనించాలి ప్రియులారా. అలా వెళ్తున్నటువంటి సమయంలో మనం ఏం చేస్తా ఉన్నాం? ఆ సమస్యలను బట్టి సనుక్కుంటూ ఉన్నామా? ఆ సమస్యలను బట్టి అనేక మందికి ఫోన్ చేసి చెప్పి మా సమస్య ఇదని మనం చెప్తూ ఉన్నామా? లేకపోతే మనకు వచ్చిన సమస్యను బట్టి మన ఇంట్లో వాళ్ళని, ఇరుగు పొరుగు వాళ్ళని, మన బాస్ని, మన యొక్క యజమానుల్ని, మన యొక్క తల్లిదండ్రులని, లేకపోతే మన ఎవరినో మనం నిందిస్తూ ఉన్నాం. నిజంగా ఇటువంటి ఫ్యామిలీలో పుట్టాను నేను, ఇటువంటి కంపెనీలో పనిచేస్తూ ఉన్నాను, ఇటువంటి సంఘంలో నేను ఉన్నాను కాబట్టి నాకు ఈ సమస్యలు వచ్చాయి అని చెప్పేసి మనం ఇట్లా ఆలోచన చేస్తూ ఉన్నామేమో. ప్రియులారా గమనించాలి. చాలా అమూల్యమైనటువంటి విషయం. మనం ఆలోచన చేయవలసింది ఆ చేదుని ఎలా మధురంగా మార్చుకోవాలి, ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అని ఆలోచన చేయట్లేదు ఈ రోజున. ఆ సమస్య వచ్చినందుకు సమస్యకు కారణాలు వెతుకుతూ ఆ సమస్యను వేరే వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఆ సమస్యను ఎలా పరిష్కరించాలనే ఆలోచన మనకు లేదు. ఇక్కడ నాకు చాలా బాగా నచ్చినటువంటి మాట ఏంటంటే 25వ వచనం మీరు చదవండి అందరూ కూడా. దయచేసి బైబిల్ ఓపెన్ చేసి నిర్గమకాండం అందరూ బైబిల్ ఓపెన్ చేసి దగ్గర పెట్టుకోవాలి. మరి ఈ నిర్గమకాండంలో ఉన్నటువంటి 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క 25వ వచనం చాలా అద్భుతమైనటువంటి వచనం అన్నమాట. అది ప్రతి వారు చదవలసిందే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఎంత ప్రణాళికాబద్ధంగా ప్రతి విషయంలో మనల్ని నడిపిస్తూ మరి మనల్ని పోషిస్తూ ఉన్నాడు, మన జీవితం పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో అనేటువంటిది ప్రతి వారు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు అసలే. హల్లెలూయా. మరి ఇక్కడ నేను ఈ యొక్క వచనాన్ని మీకు ఆల్రెడీ ఈ కామెంట్ రూపంలో పెడతాను. మీరు ఆ వచనం చూసి మరి ప్రతి వారు కూడా ప్రభులో బలపడాలని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రియులారా ఇక్కడ గమనించండి. చూడండి కామెంట్ రూపంలో మీరు చూడొచ్చు. ఇప్పుడు అక్కడ నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే అతడు యెహోవాకు మొర్ర పెట్టెను,
అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. హల్లెలూయా. ఈరోజు మన అంశం మార మధురముగా మారటం. అసలు మార అనేటువంటిది ఎప్పుడు మధురంగా మారుతుంది? మన జీవితంలో ఎదురైనటువంటి ఆ చేదైనటువంటి అనుభవాలు ఎప్పుడు మధురంగా మారుతూ ఉన్నాయి అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, కాబట్టి ఇది దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఎదురయ్యేటువంటి మారాను మధురంగా మార్చగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు ఎవరు అని చూసినట్లయితే, మీరు కొత్త నిబంధనలో చూసినట్లయితే గలతీ పత్రికలో ఒక మాట ఉన్నది. 3:13 మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఈ మారా అనేటువంటిది ఏంటంటే చేదైనటువంటి అనుభవం. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి. ఏదో ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చిందని మనకి ఎందుకు అనుకోకుండా, మన జీవితంలో ఈ మారా అనేటువంటిది ఏంటంటే ఒక చేదు అయినటువంటి అనుభవం. కాబట్టి ఈరోజు మనందరికీ చేదైనటువంటి అనుభవాలు ఉన్నాయి. చేదైనటువంటి శాపం అనేటువంటి అనుభవం ఉన్నదనమాట. ఇక్కడ చూడండి ఏంటంటే, మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఇంకొక విషయం నేను చెప్పాలని చెప్పి ఆశపడుచు ఉన్నాను. ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, మరణ శిక్షకు తగినటువంటి పాపం ఒకడు చేయగా అతనిని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నారంటండి, 25వ వచనంలో చూసినట్లయితే, అతడు యెహోవాకు మొర్రపెట్టును, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. ప్రియులారా గమనించాలి, ఈ వచనంలో చాలా అర్థం ఉన్నది. ఆ మార అంటే ఏంటంటే ఆర్థిక సమస్యలు, ఆ మార అంటే ఏంటంటే నిరుద్యోగ సమస్య, ఆ మార అంటే ఏంటంటే మన అనారోగ్య సమస్యలు, ఆ మార అంటే ఏంటంటే మన బ్రతుకులో ఉన్నటువంటి ప్రతి ఆందోళనకరమైన పరిస్థితులు, అవి మధురంగా అంటే ఆ దుఃఖకరమైనటువంటి పరిస్థితులు, ఆ భయంకరమైన పరిస్థితులు ఎప్పుడు మధురంగా మారతాయంటే ఏం చేశారంటే, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజలు ఆ కరోనా వైరస్ అనేటువంటి మారా అనుభవంలో ఉన్నారు. ప్రజలు ఇటువంటి భయంకర స్థితిలో ఉన్నప్పుడు దైవ సేవకుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి మొరపెడుతున్నాడు. నా మీద అనుకుంటారు ఏంటని చెప్పి బాధపడతలేదు. ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. అప్పుడు ఎప్పుడైతే దేవునికి మొరపెడుతూ ఉన్నాడో ఆ దేవుడు ఒక సొల్యూషన్ ఇచ్చాడంటే ఏంటంటే, అతడు యెహోవాకు మొర్రపెట్టు, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. ఈ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే మ్రాను. హల్లెలూయా. ఆ మ్రాను దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉందన్నమాట. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, హల్లెలూయా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన యోహాను 3:16లో ఆయన ఏం చేశాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు తన ఏకైక కుమారుని ఈ లోకంలోనికి పంపాడంటే, ఆ కొమ్మ ఏమిటంటే, ఆ చెట్టు, ఆ మ్రాను ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు అనమాట. హల్లెలూయా. ఆ చెట్టును విడిచిపెట్టకూడనటువంటి భాగ్యం అని తెలిసి, ఆ కొమ్మను విడిచిపెట్టకూడనటువంటి భాగ్యం అని తెలిసి ఆయన ఏం చేశాడు చూడండి, ఆ చెట్టు విరగొట్టబడింది, నలగొట్టబడింది, అది ఆ నీటిలో వేయబడింది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన యొక్క శాపాలు, మన యొక్క అటువంటి బంధకాలన్నీ విడుదల పొందాలని చెప్పి ఏం చేశాడు ఆయన ధనవంతుడయ్యిండి కూడా దరిద్రుడిగా మనలోనికి వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనంటే మనం ధనవంతులం కావాలని. ఆయన మరి మధురాతి మధురమైనటువంటి వాడయిండి మారాలోకి వెళ్ళాడు. ఆయన శాపంగా మార్చబడ్డాడు. ఎందుకనంటే గలతీ పత్రికలో మనం చదువుతూ వస్తూ ఉన్నాం. అక్కడ ఏమన్నది, ఆయన శాపంగా మారిపోయింది. ఎందుకంటే మనకున్న శాపం తీసివేయాలని, మనకున్న మారా తీసివేయాలని, మనకున్నటువంటి చేదు అనుభవాన్ని తీసివేయాలని చెప్పేసి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, తీసివేయాలని చెప్పేసి ఆయన ఏం చేశాడు, ఖచ్చితంగా తన ప్రాణాన్నే పెట్టాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఉన్న మారా, మీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖం, మన జీవితంలో ఉన్నటువంటి మరి ఏదైతే సమస్య ఉందో అది మధురంగా మార్చాలంటే, ఆ సమస్యలో నుంచి మనల్ని విడుదల చేయాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు రావాల్సిందనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇన్వాల్వ్మెంట్ ఉండవలసిందనమాట. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే వాటి నుంచి మనకు విడుదలనిస్తూ ఉంటాడనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈ గలతీ 3:13-14లో ఉన్నటువంటి విషయాలు మనం మర్చిపోకూడదు ఎప్పటికీ కూడా. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. 14వ వచనం చూడండి. ఇందుని గురించి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఈయన ఈ నిర్గమకాండం మరి 15వ అధ్యాయం 25వ వచనంలో ఉన్నటువంటి మాటకి అర్థం ఏంటంటే, మొర్ర పెట్టినప్పుడు అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మన శాపాలను ఆయన భరించాడో మనకున్నటువంటి శాపమంతా పోయి మనం పవిత్రులుగా మార్చబడి ఉన్నాం. ఎవరైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి అయిపోతూ ఉంటుంటాడు అనమాట. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించామో మన జీవితంలో ఉన్న మన జీవితంలో ఉన్నటువంటి శాపము, మన జీవితంలో ఉన్నటువంటి పాపం అంతా కూడా ఏమైపోతుంది, బయటికి పోయి యేసే రక్తం చేత కడగబడినటువంటి నీతిమంతులుగా మంచి వాళ్ళంగా మారిపోతూ ఉన్నాం. కేవలం విశ్వాసం వలన మాత్రమే. హల్లెలూయా. కేవలం దేవుని యందు నమ్మకం వల్ల మాత్రమే. మన నీతి క్రియలను బట్టి కాదు, మనం ఇచ్చే దశమ భాగాలను బట్టి కాదు, మనం చేసే పుణ్యకార్యాలను బట్టి కాదు, కానీ కేవలం దేవుని యందు విశ్వాసం వలన మాత్రమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి ప్రతి మానవుని జీవితంలో మరి ప్రతి మానవుని జీవితంలో చేదైనటువంటి అనుభవం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దేవుడే ప్రతి మనిషి కోసం, ప్రతి మానవుని కోసం యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని రుచి చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందనమాట. హల్లెలూయా. మరి 1 కొరింథీ పత్రికలో ఒక మాట ఉన్నది, మీకు చూపిస్తాను. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం చూసినట్లయితే, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పౌలు గారి నినాదం వింటా ఉన్నారా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మనము కూడా ఆ అనుభవాలని మధురంగా మార్చగలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ అనుభవాలు మనల్ని ఏం చేస్తాయంటే మధురంగా మారుస్తూ ఉంటాయంట అన్నమాట. కాబట్టి ఈ ఇజ్రాయేలీల ప్రజలు ఆ యొక్క మారా అనుభవాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు, ఆ చేదైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. అటువంటి భయంకరమైనటువంటి బంధకాల్లో ఉన్నప్పుడు దేవుడు మోషే గారికి ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, ఆ మ్రానును, ఆ చెట్టు కొమ్మను తీసుకుని వెళ్ళి ఆ నీటిలో వెయ్యి అన్న వెంటనే ఏమైందంటండి, యేసు రక్తం ప్రతి సమస్యకు పరిష్కారం. ఎటువంటి సమస్య అయినా సరే మరి యేసే రక్తం పరిష్కరిస్తుంది అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదండి ఈ లోకంలోను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి అదేవిధంగా రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం మనం ఒక్కసారి చూద్దామండి. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేసుకోవాలి. రోమపత్రిక, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. రోమపత్రిక, హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. చూసారా ఎందుకు రాయబడి ఉన్నంటండి? మనకి మేలు కలగాలని, బోధ కలగాలని. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి దేవుడు చాలా గొప్పవాడు. మన జీవితంలో చాలా చాలా కార్యాలు చేస్తూ వస్తూ ఉంటుంటాడు. ఇంతవరకు మనం ఎన్నో చేదైనటువంటి అనుభవాలను ఎదుర్కొని ఉండవచ్చు. ఇంతవరకు వాటన్నిటిని దేవుడు మధురంగా మార్చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీరు ఎటువంటి సమస్యలతో ఉన్నారో మాకు తెలియకపోవచ్చు, కానీ పరిష్కారం మాత్రం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అయినమాట. సమస్తము సాధ్యమే ఆయనకి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అలాగే 1 పేతురు మనం చూసినట్లయితే 1 పేతురు పత్రిక, దయచేసి బైబిల్ ఓపెన్ చేసి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినట్లయితే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.
నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, 1 పేతురు పత్రిక 4:1 చూసినట్లయితే, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనుడి. వావ్, అటువంటి మనసును ఆయుధంగా ధరించుకోండి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ మీరు ఒక అమూల్యమైనటువంటి సత్యాన్ని మీరు నేర్చుకోవాలని చెప్పి నేను ఆశపడుచు ఉన్నాను. ఇజ్రాయేల్ ప్రజలు ప్రయాణం ఎంత అద్భుతంగా ఉన్నదంటే, వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు. మరి వాళ్ళ సమస్యల నుంచి విడుదల పొందాలనుకున్నారు, కానీ బయటకు వచ్చిన తర్వాత చిన్న సమస్య ఎదురైనా కూడా తట్టుకోలేకపోతూ ఉన్నారు. అక్కడ భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు, బయటకు వచ్చి దాహాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ వాక్యం వినిచినట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసుక్రీస్తుని అంగీకరించకముందు ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు గుండా మనం ఉండొచ్చు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత చిన్న ఆర్థిక సమస్య, చిన్న అనారోగ్య సమస్య, చిన్న ఏదో సమస్య వచ్చినప్పుడు ఎంత మనం భయపడిపోతూ ఉన్నాం. ఆలోచన చేస్తారా? అసలు ఎందుకు నా జీవితం, ఏంటి నా పరిస్థితి, ఏంటి ఈ చేదైనటువంటి ఈ చేదుని నేను తట్టుకోలేకపోతున్నానే. నిజంగా మారా అనేటువంటిది అంటే జంతువులు కూడా ముట్టలేనటువంటి చేదంటండి ఆ నీరు. ఆ మారాలో ఉన్నటువంటి నీరు ఏంటంటే భయంకరమైనటువంటిది అనమాట. జంతువులు కూడా స్మెల్ కూడా చూడటానికి ఇష్టపడినటువంటి నీరు అంటండి. అటువంటి నీరుని దేవుడు ఏం చేశాడంటండి, మధురముగా మార్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, చాలా అద్భుతమైనటువంటి విషయాలు మాట్లాడండి ఇక్కడ. హల్లెలూయా, మధురంగా మారిపోయిందంటండి. అంతటి చేదు అనుభవాలు మనం కలిగి ఉండాలంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం వినిచినట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి వెంటనే మీరు చూసినట్లయితే ఇదే నిర్గమకాండము ఈ 15వ అధ్యాయంలో 25వ వచనం 26వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఒక మాట, మీ దేవుడని యెహోవాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులైన ఎడల, ఆయన కట్టలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలిగేసిన రోగములు ఏది మీకు రానయ్యను, నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అనెను. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. వావ్, హల్లెలూయా, చాలా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, అప్పటి వరకు చేదు, అప్పటి వరకు భయంకరమైన పరిస్థితులు, అప్పటి వరకు ఆందోళన, అప్పటి వరకు దాహము, అప్పటి వరకు ఏమి చెయ్యాలోనో తెలియని పరిస్థితులు ఏర్పడిపోయి సనుక్కుంటూ ఉన్నారు, గొనుక్కుంటూ ఉన్నారు. ప్రియులారా, సమస్య వచ్చినప్పుడు సనుక్కోవటం పరిష్కారం కాదండి. సమస్య వచ్చినప్పుడు దేవునికి స్తుతించాలన్నమాట, దేవుని మహింపరచాలి, దేవునికి ప్రార్థన చేయాలి. సమస్య వచ్చినప్పుడు ప్రజలేమో మోషే గారి మీద చనుక్కుంటున్నారు, కానీ మోషే గారు ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మోషే గారు కూడా తిరిగి ప్రజల మీద చనుక్కోవట్లేదు. కాబట్టి ఈ రోజున మన జీవితంలో మన పిల్లలకు, మన బంధువులకు, మన స్నేహితులకు, మన ఇరుగు పొరుగు వాళ్ళకు, మనకు ఏదైనా సమస్య వచ్చిందనుకో సనుక్కుంటాం. ఎవరి మీద? వాళ్ళ వల్ల ఎలాగైంది, వాళ్ళ వల్లే, మా పక్క వాళ్ళ వల్లే మాకు ఈ సమస్య వచ్చింది, మా పై వాళ్ళ వల్ల మాకు ఈ సమస్య వచ్చింది, మా వెనకున్న వాళ్ళ వల్ల మాకు ఈ సమస్య వచ్చింది అని చెప్పి ఇది చాలా. మరి ఇజ్రాయేల్ ప్రజలు లక్షల మంది ఏం చేస్తున్నారు, ఒక్క మోషే గారి మీద సనుక్కుంటూ ఉన్నారు. కానీ ఒక్కడైనటువంటి మోషే గారు ఏం చేస్తూ ఉన్నాడు, దేవునికి మొరపెడతా ఉన్నాడు. చాలా అద్భుతమైన పాఠం నేర్పుతున్నాడు. ఈ రోజున మీరేం చేస్తూ ఉన్నారు, మనం ఏం చేస్తూ ఉన్నాం సమస్య వచ్చినప్పుడు. ఈ సమస్య రాట కారణం ఏంటి తెలుసండి, అసలు వాళ్ళనండి. అసలు ఈ సమస్య నాకు వచ్చిందంటే కారణం ఏంటి తెలుసండి, పక్కోళ్ళండి. ఈ ఈ ఆర్థిక సమస్యలు ఇరుక్కుబాట కారణం ఏంటి తెలుసండి, వాళ్ళేనండి, వీళ్ళేనండి, వాళ్ళండి, వీళ్ళండి. చాలా భలే ట్రాన్స్ఫర్ చేస్తుంటాం కదా మనకు వచ్చిన సమస్యని. మనం మాత్రం నీతిమంతులమే, అసలు మనదేమీ లేదంతాను, వాళ్ళ వల్ల ఇలాగ ఇరుక్కుపోయానండి నేను, వాళ్ళ వల్ల ఈ సమస్య నా మీద వచ్చి పడిందండి అని చెప్పినటువంటి వాళ్ళమే కదా ఈ వాక్యం వినిచిన మనం అంతా కూడా. ఎప్పుడు కూడా తప్పును మనం ఒప్పుకోం కదా, తప్పు మనం ఎదేసుకోం కదా. ఇక్కడ భార్య బిడ్డలను విడిచిపెట్టి ప్రజల కొరకు తన జీవితాన్ని త్యాగం చేస్తున్నటువంటి మోషే గారు చూడండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నాడు ఆయన. మీకోసం నా జీవితాన్ని త్యాగం చేశానే అన్నాడు ఆయన. లేదు ప్రభువా, ప్రజలు బాధపడుతున్నారు యేసయ్య, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు యేసయ్య, ఆ నీళ్లు తాళలేకపోతున్నారు యేసయ్య అని చెప్పి దేవుడికి మొరపెడతా ఉన్నాడు. అది అంత అద్భుతమైనటువంటి లక్షణం, ఒక క్వాలిటీ గుర్తుపెట్టుకోండి. కాబట్టి సమస్య వచ్చినప్పుడు తొందరపడిపోకండి. సమస్య వచ్చిన వెంటనే మీరు మీ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు బయట పెట్టేయకపోకండి. ఎందుకనంటే ఇప్పుడు సనుక్కున్నారు, ఈ సనుగుడు మోషేని మీద సనుక్కుంటే దేవుడు వింటున్నాడు అంటే ఎంత విచిత్రంగా చూసారా.
కాబట్టి సమస్యను బట్టి మీరు చనుక్కుంటున్నారేమో, ఆ సమస్య మీరు చనుక్కున్నట్లయితే దేవుడు వింటూ ఉన్నాడు. కాబట్టి సమస్యకి మీరు ఎలా రెస్పాండ్ అవుతూ ఉన్నారు? సమస్యను బట్టి వేరే వాళ్ళని దూషిస్తూ ఉన్నారా? వేరే వాళ్ళని నిందిస్తూ ఉన్నారా? ఈ కుటుంబంలోకి వచ్చాను కాబట్టి నా జీవితం ఇలాగైందండి, నా సమస్య ఎలాగొచ్చింది, ఇటువంటి వ్యక్తిని చేసుకున్నాను కాబట్టి నా జీవితం ఇలా నాశనం అయిపోయింది, ఇటువంటి పిల్లలు పుట్టారు కాబట్టే నా జీవితం ఇలాగైపోయిందండి, ఎందుకు పుట్టారండి నాకు ఇటువంటి వాళ్ళు? వావ్! చాలామంది అన్నారండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. నాకు తెలుసు ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా ఇటువంటి మాటలు అన్నటువంటి వారే. అసలు ఎందుకని పుట్టానండి ఈ ఫ్యామిలీలో నేను, ఎందుకని వచ్చానండి ఇటువంటి ఫ్యామిలీలకు కోడలుగా నేను, ఎందుకు వచ్చానండి అసలు ఇటువంటి కంపెనీలోకి, ఈ కంపెనీలో ఉండటం వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది, ఇటువంటి ఇంటిలో పనిచేయటం వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది, ఇటువంటి గ్రామంలో నేను నివసించడం వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోతుంది, ఇటువంటి సమస్యలు వచ్చాయి, నేను అక్కడే ఉంటే బాగుండేదాన్ని అని చెప్పి చాలామంది అని ఉంటారు. నాది చాలా మధురంగా ఉండేదే జీవితమే. ప్రియులారా, ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నదంట. హల్లెలూయా. మన జీవితంలో ఏది జరిగినా కూడా దేవుని కృతజ్ఞత చెప్పేవారుగా ఉండాలి. ప్రతి విషయమనందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజున చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోతుంటుంటున్నాం, లొంగిపోతుంటుంటున్నాం. ఈ రోజున చూడండి, మనకి యాక్సిడెంట్ ఏదైనా జరిగింది అనుకోండి, లేదండి నేను కరెక్ట్గానే వెళ్తున్నాను, అతనే రాంగ్ వేలో వచ్చేసాడు, అతనిదే తప్పండి. వింటారు కదా మీరు ఎక్కడ చూసినాను. ఏదన్నా ఒక తప్పు జరిగిందంటే అస్సలు నాదేం లోపం లేదండి, వాళ్ళ వల్ల జరిగిపోయింది. ఇక్కడ చేదైనటువంటి నీళ్ళు ఎదురైతే దాహం ఎత్తే దానికి మోసే గారు కూడా వాళ్ళతోటే ఉన్నాడు కదా అండి. మోసే గారు కూడా చేదు నీళ్ళు తాగాలి కదా, కానీ మోసే గారు నిందిస్తూ ఉన్నారు. సముద్రాన్ని 2 పాయలు చేసి నడిపించినటువంటి వ్యక్తిని నిందిస్తూ ఉన్నారు, సనుక్కుంటూ ఉన్నారు. కానీ ఆయన దేవునితో కనెక్షన్ కలిగినటువంటి వాడు కాబట్టి ప్రజల వైపు చూడట్లేదు, ప్రజలకు వచ్చిన సమస్యలకు పరిష్కారం వైపు చూస్తూ ఉన్నాడు. ఎక్కడుందంట? ప్రభు దగ్గర ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మాకున్న ఆర్థిక సమస్యలు పోవాలంటే ఎటువంటి ఉద్యోగం చేయాలండి, లేకపోతే మాకున్న సమస్యలు పోవాలంటే ఎవరిని అప్పు అడగాలండి, ఇట్లా చూస్తూ ఉంటుంటాం కదండి మనం. ప్రజలు కూడా అలా చేస్తున్నారు. హలో మోసే, ఏంటిది మాకు తాగడానికి నీళ్ళు లేవు, ఏంటిది మా పరిస్థితి ఏంటి, ఎందుకు తీసుకొచ్చాము మమ్మల్ని ఇక్కడ? కానీ మోసేని తిడతం మొదలుపెట్టారు. సమస్య వచ్చినప్పుడు తిడతం పరిష్కారం కాదండి. ఆలోచించాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి, మన పరిష్కారం ఆలోచించుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. మోషే ఏం చేశాడంటండి? దేవుడికి ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. 25వ వచనం, అతడు యెహోవాకు మొర్రపెట్టెను. 24కి వెళ్ళిపోతే, ప్రజలు మేము త్రాగుద్దామని మోషే మీద సనుక్కుంటున్నారు. చూడండి, ఒక్క వచనంలో ఎంత తేడా వచ్చింది చూడండి. ప్రజలేమో మేమేం తాగుతామని చెప్పి మోషే మీద సనుక్కుంటున్నారు. 25వ వచనం, మోషే గారు ఏం చేస్తున్నారంటే యెహోవాకు మొర్రపెడుతున్నారు. కాబట్టి మనం ప్రజల లిస్టులో ఉన్నామా, మోషే గారి లిస్టులో ఉన్నామా? ప్రియులారా గమనించాలి. ప్రజాక్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటాం, మంచిదే. కాబట్టి ఇక్కడ ఏ లిస్టుకి చెందినటువంటి వారం, ఏ కోవకు చెందినటువంటి వారం, ఏ తెగకు చెందినటువంటి వారం మనల్ని మనం పరీక్షించుకోవాలి ఒక్కసారి. ఈ ప్రజలు ఏం చెప్తారంట, మేమేం తాగాలని చెప్పి మోసే మీద సనుక్కుంటున్నారంట. ఏంటి, మోసే గారిని అడగట్లేదంటండి. సనుగుడు చాలా ప్రమాదమైనటువంటిదండి. ఇది ఈ మెసేజ్ రేపు చెప్తాను నేను. ప్రజలు మేమేమి తాగదామని చెప్పేసి మోసే మీద సనుక్కుంటున్నారు. 25వ వచనం వచ్చేసరికి అతడు అనగా మోసే గారు ఏం చేస్తున్నారు, దేవుడికి మొరపెడుతున్నారు. సనుగుడు కూడా వింటలేదు ఆయన, సనుగుడు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారో దానికి రెస్పాన్స్ కూడా అవ్వట్లేదు, ఆయన రిప్లై కూడా ఇవ్వట్లేదు. ఈయన ఏం చేస్తున్నాడంట, దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాడంట. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ కదండి. మనమైతే అస్సలు నా గురించి ఎందుకని అనాలి వాళ్ళు, అసలు నా మాట ఎందుకని తీయాలి, అసలు నా ఊసెత్తదానికి వాళ్ళు ఎవరు, నా గురించి చెప్పుకోవటానికి వాళ్ళు ఎవరు, నేనేం తప్పు చేశాను? ప్రియులారా, ఇదే కదండి మన సంతానం, మన ఆలోచన అంతా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైనటువంటి వర్తమానం దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 24, 25 వచనాలు పక్కనే ఉన్నాయి, చదువుకోండి ఒకసారి. ప్రజలేమో మోసే గారి మీద చదువుకుంటున్నారు, మోసే గారేమో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. వావ్, ఇక్కడ ఏది మనకి క్యారెక్టర్? మోసే గారి క్యారెక్టర్ మనకు ఉండదు. ఖచ్చితంగా ప్రజలమే కదా వాటి మనం ప్రజల్లాగానే ఏం చేస్తాం, పక్కోడి మీద చదువుకుంటుంటాం. మా ఇంటి వాస్తు దెబ్బతినేసిందండి, పక్కోడు అలా కట్టాడు కూడా మేము ఎలా కట్టాం, నాకు రావాల్సిన ఉద్యోగం వాడికి వచ్చేసిందండి, లేకపోతే నా 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 పొజిషన్ వాడు కొట్టేశాడండి. ఇట్లాగా సనుగుడు అనమాట. ఖచ్చితంగా మన మెంటాలిటీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. మనకున్న డిప్రెషన్ బట్టి, మనకున్న ఆలోచన బట్టి ఏం చేస్తాం, సనుగుడు అనమాట.
కాబట్టి ప్రజలు ఏం చేస్తారు, మేమేం తాగాలి, మేమేం చేయాలి, ఏంటి మా బతుకు, మా జీవితం ఏంటి అని వాళ్ళు అనుకుంటుంటే మోసే గారు ప్రభువా అని చెప్పి దేవుని పాదాలు బట్టి బ్రతిమాలుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఎవరి కోసం? మోసే గారి కోసమా? కాదండి, సనుగుతున్నటువంటి ప్రజల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు, గొణుగుతున్నటువంటి ప్రజల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజున వాక్యం వినిసిన ప్రియమైనటువంటి సహోదరి, ఎవరి కోసం ప్రార్థన చేస్తారు? మనకిష్టమైనటువంటి వాళ్ళ కోసం మాత్రమే ప్రార్థన చేస్తాం. కష్టమైతే మనం వాళ్ళ పేరు కూడా ఎత్తాం. ఆలోచించండి ఒకసారి. మోసే గారు గొప్ప సాత్వికుడు, గొప్ప నాయకుడు అని చెప్పుకుంటుంటాం. వావ్, మంచిదే. మోసే గారు గొప్ప నాయకుడు అని ఆల్రెడీ దేవుడే చెప్పాడు, మళ్ళీ మనం చెప్పవసరం లేదు. ఎందుకని అక్కడ రాసి పెట్టాడంటే ప్రిల్లరా, ఎందుకని అక్కడ రాసి పెట్టాడు దేవుడు అంటే, మనము కూడా మోసే వలె తయారవ్వాలని చెప్పి, మోసేలాగా సహనం కలిగి ఉండాలని చెప్పి, మోసేలాగా నువ్వు కూడా నిన్ను సనుగుంచున్నట్టు వారి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయడు అని ఎందుకు చెప్పాడు? మోసే చేతి చూపించాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువు కూడా చేతి చూపించాడు కాబట్టి. కాబట్టి నువ్వు నేను యేసుక్రీస్తు బిడ్డలం కాబట్టి, ఆయన రక్తంలో కడగబడినటువంటి వారం కాబట్టి, మనం కూడా మన మీద సనుగుతున్నటువంటి వారి కొరకు, మన మీద గొణుగుతున్నటువంటి వారి కొరకు, మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేసి వారి సమస్యను ఏంటో పరిష్కరించాలంటే. హల్లెలూయా. ఆ ప్రార్థన చేసినప్పుడు అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను. హల్లెలూయా. ఏం చేయడండి? ప్రభువా నా మీద వాళ్ళు సనుగుతున్నారని ప్రార్థన చేశాడు ఈయన? లేదు, ప్రభు వాళ్ళకి ఈ సమస్య ఉందని ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ సమస్యకు పరిష్కారాన్ని ఏంటో చూపించాడు. వాళ్ళ సమస్యల్లో ఉన్నారు కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం నీ ద్వారా నేను ఇస్తాను అని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ సమస్యలు పోవాలంటే ఈ కొమ్మట్టుకెళ్ళి అందలే, ఈ చెట్టు అట్టుకెళ్ళి అందలే, ఈ మ్రానట్టుకెళ్ళి అందలే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాను అనేటువంటిది నీ నోటిలోంచి వచ్చేటువంటి ఒక మాట అన్నమాట. హల్లెలూయా. ఈ మ్రాను అనేటువంటిది నీ నోటిలోంచి వచ్చినటువంటి దేవుని యొక్క అద్భుతమైనటువంటి మాట అన్నమాట. హల్లెలూయా. దేవుడు నిన్ను అభిషేకంతో నింపినప్పుడు వచ్చేటువంటి మాట వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి మారానంతా మధురంగా మార్చేయబోతున్నది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈరోజున మన చుట్టుపక్కల అనేక మంది మారా అనేటువంటి చేదైనటువంటి అనుభవాలతో జీవిస్తూ ఉన్నారు. బాధల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ యొక్క అనుభవాలన్నిటినీ మధురంగా మార్చేటువంటి వారంగా ఉండాలని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క అమ్రాను అనగా దేవుని వాక్యం, దేవుణ్ణి ఆదిందు వాక్యం ఉండిన వాక్యం దేవుడైండు. కాబట్టి ఆ దేవుణ్ణే ఆ మారాలో వేసేయాలన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ మారా లేనిదే ఏమి రాదంటండి. తర్వాత వచ్చిన మనం చూసినట్లయితే నిర్గమకాండం 15 వచనం చూసినట్లయితే ఏది రాణి నేను స్వస్థపరచని చెప్పిన తర్వాత 27 వచనం, వారు ఎలీమునకు వచ్చిరి, అక్కడ 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లను ఉండిన వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. ఇది చాలా అద్భుతమైన విషయం అండి. ఎప్పుడైతే మారా అనుభవంలోంచి మధురమైనటువంటి అనుభవంలోకి మార్చబడుతూ ఉన్నారో, ఎలీము అనేటువంటిది దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉందంటే, వీళ్ళ నెక్స్ట్ మజిల్ ఏంటంటే ఎలీం అనమాట. ఇది ఆశీర్వాదానికి, సమృద్ధికి, మరి ఇజ్రాయేలీలకి ఇదంతా కూడా ఒక ఆశీర్వాదంగా, సమృద్ధిగా ఉందన్నమాట. ఇది చాలా ఫలవంతమైనటువంటి స్థలం అంటే ఎలీం అనేటువంటిది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎంత ఫలవంతమైందంటే అక్కడ 12 నీటి బుగ్గలు ఉన్నాయంటండి, 70 ఈత చెట్లు ఉన్నాయంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మారా అనుభవం వెంటనే ఎలీము. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మారా అనుభవం వెంటనే ఎలీము. మారా అనేటువంటిది అంటే చాలా చేదైనటువంటి ప్రదేశం. ఎలీం అనేటువంటిది ఏంటంటే చాలా ఫలవంతమైనటువంటి ప్రదేశం అనమాట. హల్లెలూయా. రాత్రంతా ఏడ్చారా? అయితే ఒక మాట, రాత్రి అంటే ఏంటి? చీకటి. పగలంటే వెలుగు. మీరెంతవరకు రాత్రిలోనే గడిపి ఉన్నారేమో, ఇప్పుడు సూర్యోదయం అవుతుందన్నమాట. మీకు వెలుగు కలుగుతుంది. లెమ్ము తేజ రెల్లు అని చెప్తున్నటువంటి వాక్యం ప్రకారం. హల్లెలూయా. మన జీవితంలో వెలుగు కలగబోతున్నదనమాట. హల్లెలూయా. కాబట్టి రాత్రి అంతా ఏడ్చారా? అయితే ఇప్పుడు రాత్రి అంతా ఉన్నటువంటి ఆ దుఃఖమంతా పోయి ఈ దుఃఖము తర్వాత ఆనందం కలుగుతుందంటండి. హల్లెలూయా. రాత్రి తర్వాత ఉదయం ఎలాగైతే కలుగుతూ ఉందో, ఆ దుఃఖములో నుంచి దేవుడు ఆనందంలోకి మారుతూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. పేతురుని చెరసాలలో వేశారు. హల్లెలూయా. దేవుని దూత వచ్చి ఆ చెరసాల నుంచి విడిపించాడు. మారా అనేటువంటి చెరసాల చేదైనటువంటి అనుభవంలోంచి మరి ఈ చెరసాల అనేటువంటి కొన్నిసార్లు మనకి ఏంటంటే పాఠశాలలు అవుతుంటాయి అన్నమాట. హల్లెలూయా. ఈ చెరసాల పాఠశాలలు అవుతాయి. అదేవిధంగా మరి మారా ఎలీముగా
మరి ఈ పౌలు శీలల బందీలుగా ఉన్నప్పుడు భూకంపం వచ్చింది, వారిని విడిపించింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి గమనించండి, మారా లేనిదే ఎలీము లేదు. మారా లేనిదే ఎలీము లేదు. ఎలీము అనగా మరి ఈ ఫలవంతమైనటువంటి ప్రదేశంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మారా లేకపోతే ఎలీము లేదు. మారాను దాటుకుని వచ్చారు కాబట్టి వాళ్ళు ఎలీములో ప్రవేశించగలిగారు. హల్లెలూయా. ఈ మారాలో వీళ్ళంతా కూడా ఏంటి? విద్యార్థులు. హల్లెలూయా, నేర్చుకునేటువంటి వారుగా ఉన్నారు, పాఠాలు నేర్చుకుంటూ ఉన్నారు, ఆ చేదైనటువంటి అనుభవాలను అనుభవిస్తూ ఉన్నారు. ఎలీములో కొద్దిలోకి పట్టభద్రులు అయిపోయారు అంటండి. హల్లెలూయా. మారాలో అంతా చేదు నీరు. హల్లెలూయా. ఎలీములో మరి మధురమైనటువంటి జలం ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నా జీవితంలో ప్రతి వారి జీవితాల్లో ఏముంటుంది అంటండి? మారా అనేటువంటి అనుభవం ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ మారా అనుభవం దాటకుండా ఎవ్వరూ లేరంటండి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యేసేపు గారి జీవితంలో మారా అనేటువంటి అనుభవం ఎదురైంది, మీకు అందరికీ తెలుసు. హల్లెలూయా. యేసేపు కూడా మారా అనుభవంలోంచి వచ్చాడంటండి. హల్లెలూయా. ఆయన మారా అనుభవాన్ని అనుభవించక తప్పలేదు. అలాగే మరి మోషే గారు, అలాగే ఏలియా గారు, దావీదు గారు మొదలైనటువంటి భక్తులందరూ కూడా ఏం చేశారంటే మారాను అనుభవించిన తర్వాత మాత్రమే ఎలీము అనుభవించగలిగినటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఎలీము అనుభవించారంటే ఖచ్చితంగా మారాను అనుభవించారనమాట. కాబట్టి మనందరికీ అనుభవం మనకొక విద్య అన్నమాట. హల్లెలూయా. మారాను దాటి కానీ ఎలీములో మనం ప్రవేశించలేము. మేఘం వెనక సూర్యకాంతి ఉన్నట్లే. హల్లెలూయా. ఎక్కడ ఉంటుందంటే సూర్యకాంతి మేఘాలు వెనకుంటాయి. ఒక్కోసారి మేఘాలు వచ్చి మబ్బులేసి మనకి సూర్యుడు కనిపించక చీకటి అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆ మేఘం వెనకే సూర్యకాంతి ఉన్నదంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా మరి హల్లెలూయా, మరి ఈ శోధనలు జయించినటువంటి వానికి కూడా విలువైనటువంటి బహుమానం ఉంటుంది. ఈ వర్షంలో మరి ఆ మేఘధనుస్సు ఎలాగైతే ఉంటుందో, ఇంద్రధనుస్సు ఆ వర్షంలో, మరి అలాగే 1 కొరింథీ 10:11 కూడా చూసినట్లయితే ఈ దుష్టాంతములన్నీ వారికి జరిగి మనకు బుద్ధి కలగటకై రాయబడి ఉందని చెప్పి మనకి చరిత్ర ఎన్నో నేర్పేటువంటి పాఠాలు కోకోలలో ఉన్నాయన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యం ఇచ్చినట్టు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మేఘం వెనక సూర్యకాంతి ఉన్నట్లే శోధనలు చేయించినటువంటి వారందరికీ కూడా విలువైనటువంటి బహుమానాలు ఉంటాయి. ఆ వర్షంలో మరి ఆ ఇంద్రధనుస్సు ఎలాగైతే ఉంటుందో మనకు తెలుసు అందరికీ. అలాగే శోధనలు అనేటువంటి వాటి వెనకాల చాలా అద్భుతమైనటువంటి మరి నియమ నిబంధనలు అనేటువంటివి మనం చూడగలుగుతూ ఉంటుంటాం అన్నమాట. హల్లెలూయా. మరి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యం ఇచ్చినటువంటి మీరు మరి ఏ విషయంలో కూడా తొందరపడొద్దు. హల్లెలూయా. వెయిట్ చేయండి. దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ప్రతి సమస్య నుంచి మనల్ని విడుదలనిచ్చేటువంటి వాడు మన దేవుడై ఉన్నాడనమాట. హల్లెలూయా. ఇక్కడ ఈ సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు అనమాట. దేవుడు మనకి చాలా అమూల్యమైనటువంటి పాఠాలు నేర్పుతూ ఉంటుంటాడు. ఎందుకనంటే ఖచ్చితంగా ఆయనలో బలపడతాము, స్థిరపడతాము అని చెప్పేసి అనమాట. మరి ఈ రోజున ఈ వాక్యం వినిచినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చూడండి, మారా అనగా చేదు, ఎలీం అనగా చాలా ఫలవంతమైనటువంటి ప్రదేశానికి దేవుడు నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. అక్కడ చక్కటి నీటి బొగ్గులు ఉన్నాయి. మరి అక్కడ ఆ మారా అనగా చేదనమాట. ఆ చేదైనటువంటి అనుభవంలో నుంచి మరి మధురమైనటువంటి స్థితిలోనికి దేవుడు నడిపించాడు అని అంటే మరి వాళ్ళు ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతించగలిగేటువంటి స్థితిలో ఉన్నారు. ఈరోజు మీ జీవితంలో మారా అనేటువంటి అనుభవం ఉందా? మరి ఆర్థిక సమస్యల, అనారోగ్య సమస్యల, మరి ఎటువంటి సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు వాటన్నిటి నుంచి మనకి విడుదలనిచ్చి మనం నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మారాన్ని గురించినటువంటి కొన్ని విషయాలు చెప్పి నేను ఈ యొక్క వాక్యాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఈ మారా అనేటువంటిది ఏంటంటే చేదు అనమాట. చేదు తరువాత తీపి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చీకటి తరువాత వెలుగు. కాబట్టి మీరు ఇంతవరకు మారా అనేటువంటి చేదైనటువంటి అనుభవంలో ఉన్నారేమో, దేవుడు తీపి చేయబోతున్నాడు, మీ జీవితాన్ని మధురంగా మార్చబోతున్నాడు. చీకటి అనేటువంటి అంధకారంలో మీరు ఇంతవరకు జీవించారేమో, ఆందోళనలో, భయంలో, అయితే దేవుడు వెలుగు అనుభవంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తబోతున్నాడు. ఇంతవరకు మీరు పతనం చెందారేమో, అయితే దేవుడు ఇప్పుడు రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బలి తర్వాత దీవెన అంటాడు. బలి ఇచ్చిన తర్వాత మాత్రమే దీవెన వస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి బలి తర్వాత దేవుడు దీవెన తప్పకుండా ఇస్తాడనమాట. కాబట్టి మారా తర్వాత ఎలీము, అరణ్యము తర్వాత ఎలీము.
హల్లెలూయా. తగ్గింపు తర్వాత హెచ్చింపు. హల్లెలూయా. చూడండి ఎంత ఇంటర్లింక్ ఉన్నాయి ఇవన్నీ కూడా. మనం తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. తగ్గింపు తర్వాతనే హెచ్చింపు అంటండి. మరణం తర్వాతనే జీవం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణం తర్వాతనే జీవం. యేసుక్రీస్తు ప్రభువు మరణించిన తర్వాతే పునరుత్థానుడై నిత్య జీవానికి ఆయన మరి జీవింపజేసి తరతరాలకు నిరంతరం జీవించేవాడైనాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి మరణం తర్వాతనే జీవం. ఈ రోజున మనం కూడా మన యొక్క ఈ శరీరంతో చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత మాత్రమే నిత్య జీవానికి వారసులు అవుతాం. ఇంకో సత్యం చెప్తాను చూడండి మీకు. ప్రసవ వేదన తర్వాతనే కానుపు అంటండు. అంతే కదండి. పిల్లలు ఎప్పుడు పుడతారు? భయంకరమైన ప్రసవ వేదన, భయంకరమైన బాధను అనుభవించిన తర్వాత మాత్రమే కాన్పు. హల్లెలూయా. దాస్యాన్ని అనుభవించారు వాళ్ళు, ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా. తర్వాత ఏమొచ్చింది వాళ్ళకి? విమోచన. అంటే దాస్యం తర్వాత విమోచన. హల్లెలూయా. బంధకం తర్వాత విడుదల. ఎంతో బంధకాల్లో బంధించబడ్డారు, ఇప్పుడు విడుదల. తర్వాత శ్రమ తర్వాత అంటే సహనం అంటండి. ఎన్నో శ్రమలు అనుభవించిన తర్వాత మాత్రమే మనకి సహనం అనేటువంటిది ఏర్పడుతుంది. శ్రమల తర్వాత మహిమ. హల్లెలూయా. పని తర్వాత బహుమానం వస్తుంది. బాగా పనిచేస్తేనే కదా మనకు బహుమానం వచ్చింది పని తర్వాత. నెక్స్ట్ సిలువ తర్వాత కిరీటం వస్తుంది అంటండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణం పొందిన తర్వాత మరి తండ్రి కుడి పార్శ్వం ఆయన కూర్చున్నట్లు మనం చూస్తూ ఉంటుంటాం. కాబట్టి మనం కూడా సిలువ మరణం పొందిన తర్వాతనే, అనగా ఈ లోకంలో మనకు శ్రమలన్నీ అనుభవించిన తర్వాతే మహిమ వస్తుంది. సిలువ తర్వాతే కిరీటం వస్తుంది అంటుంది. ఇంకో విషయం తెలుసు కదా మీకు అందరికి, యుద్ధం తర్వాతే విజయం వస్తుంది. విజయం ఎంతమంది కావాలంటే అందరూ చేతులెత్తారు, కానీ యుద్ధం చేయడానికి ఎవరు ఇష్టపడరు. సమస్యలతో యుద్ధం చేయాలి, ఆర్థిక సమస్యలతో యుద్ధం చేయాలి, అనారోగ్య సమస్యలతో యుద్ధం చేయాలి. యుద్ధం తర్వాత మాత్రమే విజయం వస్తుంది అంటండి. శోధన తర్వాత మాత్రమే మనకి గెలుపు వస్తుంది. హల్లెలూయా. ఈ విధంగా దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని బడిలో అనుభవాలు ఎన్నో పొందుతాం. హల్లెలూయా. మారా నీరు జంతువులు కూడా త్రాగమంటండి. అందులో విష పదార్థాలు ఉన్నాయంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి అంతటి కటిక చేదనమాట అది. కానీ క్రీస్తునందు ఆ చేదు పోయి తీయదనం వస్తుందంటండి. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన ప్రతి వారి జీవితంలో ఆ చేదు అనేటువంటిది ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రోజున మారా అనేటువంటి అనుభవంలో ఉన్నారేమందరూ కూడా. దేవుడు మధురంగా మారుస్తూ ఉన్నాడు. ఎలీములోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దుఃఖంలోంచి ఆనందంలోనికి ప్రతి పరిస్థితిని దేవుడు మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఎందరైతే నమ్ముతారో వాళ్ళందరి జీవితాల్లో ఈ రోజున ఖచ్చితంగా ఈ అద్భుతాలను చూడగలుగుతారనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి విశ్వాసం ఉంచుతున్నారా? నమ్ముచున్నారా? అయితే మనం ప్రార్థించేద్దాం. యేసయ్యా నాతో మాట్లాడని చెప్పేసి, నా జీవితాన్ని మధురంగా మారుస్తున్నందుకు వందనాలు యేసయ్యా. నువ్వు కలుగు చేసుకుంటున్నందుకు వందనాలు. నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను తండ్రి. నా జీవితంలో నా ప్రభా యుద్ధం తర్వాత విజయం ఇస్తున్నావు. ఇంతవరకు నేను యుద్ధాన్ని చేసి ఉన్నాను, నాకు విజయం ఇస్తున్నందుకు వందనాలు, నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు అని చెప్పి మనం ప్రార్థించేద్దాం. ప్రతి వారు వీలైతే మోకరించండి, లేనట్లయితే ప్రార్థన ఏకీభవించండి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. మరి ఈరోజు చాలా అద్భుతమైన విషయాలు మాతో మాట్లాడావు. ఎందరైతే నా ప్రభా ఈ యొక్క మారా అనుభవంలో ఉండిపోయారో వారందరిని మధురంలోనికి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఎవరైతే నా ప్రభు యుద్ధం చేస్తూ ఉన్నారో వారికి విజయం ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎవరైతే నా ప్రభు దుఃఖంలో ఉన్నారో వారికి సంతోషం ఇస్తున్నందుకు వందనాలు. ఎవరైతే అంధకారంలో ఉన్నారో వారికి వెలుగు కలుగజేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క వర్తమానమైన ప్రతి వారిని నీ ఆత్మచేత అభిషేకించిన నా ప్రభు, నీ ఆత్మచేత నడిపించిన నా ప్రభు, నువ్వు నడిపించినందుకు వందనాలు నా తండ్రి. ఎంతమంది అయితే నమ్ముచున్నారో వారి జీవితాల్లో ఉన్న ప్రభు ప్రతి మారాను, ప్రతి చేదైన అనుభవాన్ని తీసివేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము నమ్ముచున్నాం నా తండ్రి. అద్భుతమైనటువంటి రీతి ఇంతవరకు మాతో ఉండి మమ్మల్ని నడిపించావు, మమ్మల్ని బలపరచావు. విన్న వాక్యం వ్యర్థంగా కూడా ప్రతి హృదయంలో నాటబడతకు, ఫలించటకు, అభివృద్ధి చెందటకు సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.